మద్యం ధరలు బాబు గారు 99 రూపాయలకి నాణ్యమైన మద్యం అన్నారు కదా! ఆ మద్యం పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మద్యం పరిస్థితా ఏముంది, అదిగో అన్నాడు ఇదిగో అన్నాడు సన్నాజి మంది ఇచ్చాడు. ఇక అదే తాగి సాగండి రా అన్నాడు, అదే తాగి సత్తనం. ఇక అది అలవాటుదేం పోదు కదా, అది ఇక ఆ ముందే దిక్కుమాలి ముందే తాగుతున్నాం. ఇక అంతకన్నా ఏం లేదు. ఏం లేదు. కాదండి, ఇప్పుడు బెల్ట్ షాపులు పెడితే ఎలక్షన్ల ముందు బెల్ట్ తీస్తాను తమ్ముళ్ళు ఖబర్దార్ అని వార్నింగ్లు ఇచ్చారు. గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు బెల్ట్ షాపులు ఉన్నాయా నిజంగానే? ఒక్కోసారి 2, 3 4 షాపులు పెట్టాడు. ఒకటికి 4. ఒక్క షాప్కి 4 బెల్ట్ షాపులు ఎంత తీసుకుంటున్నారండి మరి? దాని మీద ఉన్న ఎంఆర్పి ధరలకి ఎంఆర్పీ రేటు 130 రూపాయలు, 200, 190 అట్లా. ఇక మామూలుగా దాని మీద రేట్లే తీసుకుంటున్నారు. పెచ్చేం తీసుకోవట్లేదు. కాకపోతే 100 రూపాయలకి రావట్లేదా మద్యం అయితే? ఆ 100 రూపాయల మంది తాగినవాడు తాగిపోయినట్లే చచ్చిపోతారు ముందు. అది స్పిరిట్ వచ్చేస్తుంది ఇంకా. ఏందంటే అలవాటు ఉన్నాడు అదేం తాగుతాడు, డబ్బులు ఉన్నాడుగా. డబ్బులు లేనాడు అది కూడా తాగాలగా. డబ్బులు ఉంటేనే ఖరీదు కలదు, డబ్బులు లేనైనా తక్కువ ముందు అట్ట. ఎవరెట్టం వాళ్ళదే. ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారండి? ఏం చదువుతున్నారు? ఇంట్లో ఇంటర్మీడియట్. మరి ఇంటర్మీడియట్ అంటే మీకు తల్లికి అదే అమ్మఒడి వస్తుందా? పడ్డాయి. కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలా. మాకు పడ్డాయి, వేరే వాళ్ళకి మరి సంగతి మనకు తెలియదు. మరి ఇంకా 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. అయ్యలు ఏం పడలా. ఈ అమ్మఒడియే పడ్డాయి. ఇంటర్ వాళ్ళకే వేస్తున్నాడు కదా, 13 ఏళ్ళు ఏం పడ్డాయి అవి ఇంటర్ వాళ్ళకి. 15 వేస్తానన్నాడు కానీ 2 ఏళ్ళు ఏదో ఖర్చులు అంట వాళ్ళకి. ఇక దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చినంతలే ఇక మనం. జగన్ గారు ఇంతకు ముందు కట్ చేస్తేనేమో సైకో జగన్ కట్ చేస్తున్నాడు 2000 తీసుకుంటున్నారు అన్నారు. మరి వీళ్ళు కూడా అలానే చేస్తున్నారు ఇప్పుడు. చేస్తున్నారు కదా, ఎవరు అనుకునేదేమీ లేదు, అంతా మామూలే. బాబాయ్ గారు, ఫైనల్గా అండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అని చెప్పిన వాటిల్లో సూపర్ 6లో ఉచిత బస్సు ఉంది, 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ ఉంది. బస్సులు వేసాడుగా తిరుగుతున్నాయి రోజు. తిరుగుతున్నాయి 6 బస్సులు 7 బస్సులు వస్తున్నాయి. నంబూరు 6-7 బస్సులు నంబూరు నంబూరుకి 6-7 బస్సులు తిరుగుతున్నాయి. తిరుగుతున్నాయి తెలీదు, వస్తున్నాయి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అంతా మంచిగా ఉంది. అసలు ఫుల్గా ఉంది, మంచి అన్నీ వస్తున్నాయి. అన్నీ ఎందుకు రావట్లే, అన్నీ అనుకున్నవన్నీ చేస్తున్నాడు బాగా. రైతు భరోసా చేస్తున్నాడు, అస్సలు ఫుల్ వద్దనుకుంది చేస్తున్నాడు. వద్దులే బాబు, 3 నెలలకు వేయమంటే ఎందుకులే మొత్తం ఒకసారి వేస్తున్నాం అన్నాడు. ఒకసారి వేస్తున్నాడు రైతు భరోసా. అసలు ఫుల్ నంబూరు. ఇంకా ఏరే ఊళ్ళో అయితే తెలియదు కానీ నంబూరు మాత్రం ఫుల్.